ప్రభు అయిన యేసునామం పేరిట మరి యొక్క పర్యాయం అందరికి కూడా వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన ధ్యాన అంశము యోసేపు గురించి కొద్దిసేపు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ప్రపంచంలో యవనస్తులు ఎటువంటి దారిలో వెళ్ళుచున్నారో మనకైతే ఈ దినములలో భయంకరంగా ఉంటున్నది. కాబట్టి బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా వర్ణింపబడిన యోసేపును ధ్యానం చేసుకొని మనము కొద్దిపాటి సమయం గడుపుదాం. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్య నీ ఘనమైన నామం ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వందనాలు ప్రభా. బైబిల్ గ్రంథంలో ఎన్నో సత్యాలను మా కొరకై నాయన ఇదిగో పొందుపరిచి ఉన్నావు ప్రభా. ముఖ్యంగా ఈ దినములలో యవన బిడ్డలు ఏ రీతిగా పరిగెత్తాలను, దర్శనం కలిగి పరిగెత్తాలని మీరు ఆశపడుతున్నారు. అయితే నీ పరిశుద్ధాత్మ నడిపింపు ఏ బిడ్డకైతే ఉంటున్నదో వాళ్ళు చక్కగా సూటిగా నువ్వు చెప్పిన మార్గంలో పరిగెత్తగలుగుతారు. ఇదిగో నీ పాత నిబంధనల నుండి కొన్ని మాటలు, మరి నూతన గ్రంథముల నుండి తిమోతికి రాసిన పత్రికలో పౌలు ఇచ్చిన హెచ్చరికలను మాట్లాడబోతుండగా మాకు పరిశుద్ధాత్మ దేవా మీరు తోడుగా ఉండి మాకు బోధించుమని, వినబోయే వాక్యాన్ని ఆశీర్వదించుమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ దినము యవనస్తుడైన యోసేపు గురించి మాట్లాడాల. యోసేపు చాలా ప్రేమ గల బిడ్డ తన తండ్రికి. చూడండి, అబ్రహాము ఎంతో గొప్ప విశ్వాసి. ఆయనకు ఒకే ఒక కుమారుడు ఇస్సాకు. మరి ఇసాకుకు ఏషా యాకోబు ఇద్దరు. ఆ యాకోబు వంశము 12 మంది పిల్లలు ఉన్నారన్నమాట. వారిలో 11 మంది యోసేపు. యోసేపు అంటే ఇసాకుకు యాకోబుకు చాలా ఇష్టం. అంటే తనకిష్టమైన భార్యకు పుట్టినవాడు. అంతేకాకుండా దేవుని యొక్క దర్శనం కలిగిన బిడ్డ. ఆయనకు తనకు కలిగిన 2 దర్శనాలను బైబిల్ గ్రంథంలో ఆయన తను తెలియపరుస్తున్నాడు. అది 37వ అధ్యాయంలో 6 నుంచి 9 వరకు మనం చూస్తే ఆయన చెప్తున్నాడు తన అన్నదమ్ములకు, నా యొక్క ఆ యొక్క కళను మీరు వినుడి అని చెప్తున్నాడు అనమాట. అంటే దే ఈ వాస్ టెల్లింగ్ బైండింగ్ షీప్స్ ఇన్ ద ఫీల్డ్, దే ఆల్ వర్ బైండింగ్ ద షీప్స్. అంటే ఆ యొక్క వరి వాళ్ళు కడుతున్నారనమాట. వడ్లును కడతా ఉండారన్న పంట కోతకు వచ్చినప్పుడు అవన్నీ కూడా కోసి వాళ్ళు పంట వరిను కడతా ఉండగా ఆయన ఆ యొక్క వరి మాత్రం చక్కగా నేరుగా నిలబడినట్లు, దెన్ బిహోల్డ్ మై షీప్ అరోస్ అండ్ ఆల్ స్టూడ్ అప్రైట్ అండ్ ఇండీడ్ యువర్ షీప్ స్టూడ్ ఆల్ అరౌండ్ అండ్ బౌ డౌన్ టు మై ఫీట్. షీప్ నా యొక్క కట్ట మాత్రం చక్కగా నిలబడింది, ఈ కట్టలన్నీ కూడా వంగి దానికి నమస్కారం చేసింది అని ఒక డ్రీమ్ చెప్తున్నాడు. మరి ఇంకొక డ్రీమ్ కూడా నేను చూసినాను. అండ్ హిస్ బ్రదర్స్ సెడ్ టు హిమ్, షెల్ యూ ఇండీడ్ రెయిన్ ఓవర్ అస్ ఆర్ షెల్ యూ ఇండీడ్ హ్యావ్ డొమినియన్ ఓవర్ అస్. మాకు పైన నువ్వు అధికారిగా ఉండగలుగుతావని వాళ్ళు కోపించుకుంటారు అనమాట. దే హేటెడ్ హిమ్. అందువలన ఆయనను ద్వేషించినారు. అంతేకాకుండా అనదర్ డ్రీమ్ చెప్తున్నాడు చూడండి. దెన్ హీ డ్రీమ్ స్టిల్ అనదర్ డ్రీమ్ and told it to his brothers and said, look, I have dreamt another dream, and this time the sun, moon and the 11 stars bow down to me. చూడండి, ఇవన్నీ తను కలిగిన ఒక దర్శనం అన్నమాట. ఈ రెండు కూడా ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే మనకందరికి తెలుసు, ఎప్పుడైతే వాళ్ళు ఈ యొక్క కళలను బట్టి ఆయనకు విచిత్రమైన రంగుల బట్టలు వాళ్ళ నాయన కుట్టించిన దాన్ని బట్టి అసూయపడి ఆయనను వాళ్ళు అడవిలో గోతిలో వేసేశారు. అటు తర్వాత రూబన్ యొక్క మాటను విని వాళ్ళు యోసేపును పైకి తీసి ఇస్మావేల్కు వాళ్ళు అక్కడ వచ్చే ఇష్మాయేల్కు వాళ్ళు అమ్మి వేసేస్తారనమాట. ఐగిప్తుకు వెళ్ళే వరకు అమ్మి వేసేశారు. అమ్మి వేసిన తర్వాత ఆయన ఫరో యొక్క ఇంటిలో, పొతిఫార్ ఇంటిలో ఒక పని మనిషిగా ఉన్నాడనమాట. అలాగ ఉండేటప్పుడు జరిగినవన్నీ మనకు తెలుసు. అక్కడి నుంచి ఆయనను తప్పు పెట్టి చెరచాలకు పంపారు. చెరచాలలో ఉండేటప్పుడు ఇద్దరికి కళలు వచ్చినప్పుడు కలభావం చెప్పాడు. ఆఖరికి ఇప్పుడు ఒక రాజు ఫరో, అతనికి ఒక కళ వచ్చింది. ఆయన తనను పిలిపిస్తున్నాడు. ఆ సన్నివేశాన్ని మనం చూస్తాం. ఫరో యోసేపుతో, నేను ఒక కళ కంటిని, దాని భావము చెప్పగలవాడు ఎవడూ లేడు. నీవు కళను విన్న ఎడల దాని భావము తెలుపవల కలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పాను. చూడండి, ఆయన చెప్తున్నాడు, నా కళను తెలియపరిచేవాడు ఎవడు కూడా లేదు, కళ యొక్క భావము. అయితే నువ్వు కళకు భావం చెప్పేవాడని నేను వింటిని అంటున్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, యోసేపు, నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చిందని ఫరోతో చెప్పాను. ఈ మాటలు మనము దానియేలు గ్రంథం 5:16లోను
దానియేలు గ్రంథం 2:30లోనూ చూస్తాం. అక్కడ కూడా ఆయన ఏమంటున్నారంటే, నాకు అందరికంటేనే జ్ఞానం కలిగి నేను చెప్పగలుగుతానని కాదు గానీ, పైన పరలోకం నుండి దేవుడు ఈ కార్యాన్ని మాకు బయలుపరిచినాడని దానియేలు కూడా ఆ ఘనత, మహిమ అంతా కూడా దేవునికి ఇచ్చినట్లు మనం చూస్తాం. అందుకు ఫరో కల నేను ఏటి గడ్డ ఎద్దగా నిలిచి ఉంటిని, బలిష్టమైన చూపు అందమైన 7 ఆవులు ఆ ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములు మేయిచుండెను. 7 ఆవులు బలిష్టమైనవి అవి మేయిచుండెను. మరియు నీరసమైన బగు వికార రూపం కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తర్వాత పైకి వచ్చెను. అంటే మొట్టమొదటి 7 బలిష్టమైన ఆవులను చూస్తున్నాడు. అటు తర్వాత చిక్కిపోయిన మరి 7 ఆవులను చూస్తున్నాడు. వీటి అంతకంతగా వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడన కూడా నేను చూడలేదు. ఈ చిక్కిపోయిన వికారముగా ఉన్న ఆవులు బలిష్టమైన ఆవులను తినివేసెను. అది వాటిని కడుపులో ఉన్నట్లు కూడా కనబడడం లేదనమాట. మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు, వెన్నులంటే ఆ యొక్క కంకులు అనమాట, వెన్నులు ఒక దండున పుట్టెను. అటు తర్వాత తూర్పు గాలి చేత చెడిపోయిన ఎండిన 7 పీల వెన్నెలు కూడా కనబడినాయి. అయితే మొలిచెను, ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నెలను మృంగి వేసెను అని సెలవిస్తున్నాడు. ఈ కళను జ్ఞానులకు తెలియచెప్పి తిని గాని దాని భావమును తెలుపగల వారు ఎవరినూ లేనని అతనితో చెప్పాను. చూడండి, అందరికీ నేను ఈ కళను చెప్పాను, వాళ్ళు ఎవరు కూడా ఈ భావం నాకు చెప్పలేదు అని చెప్తున్నాడు అనమాట. అయితే ఆ రాజు ముందే విన్నాడు అనమాట ఈ యొక్క యోసేపు గురించి. ఎందుకంటే ఒకానప్పుడు యోసేపు సరచాల్లో ఉండేటప్పుడు ఇద్దరు వస్తున్నారు. ఒకరు ఒక బట్లర్, ఇంకొకరు ఆ యొక్క వైన్ అందించేవాడు అనమాట. అయితే ఈ యొక్క వైన్ అందించే వాళ్ళు ఇద్దరు కూడా ఒకరోజు ముఖం వికారంగా పెట్టుకొని ఆ యొక్క ప్రిజన్లో ఉండేటప్పుడు, యోసేపు అధిపతిగా ఉన్నాడు, ప్రిజన్లో కూడా మంచి పేరు పొందిన వాడే, దేవుని యొక్క సన్నిధి కాంతి ఆయనతో ఉన్నిందనమాట. మీరెందుకు ఇలా ఉన్నారు అని అడిగినప్పుడు మాకు ఇలాంటి కళ వచ్చిందని ఇద్దరు చెప్పారనమాట. మొట్టమొదటిగా వైన్ బేరర్ ఏం చెప్తున్నాడంటే, నేను చూడంగా 3 కొమ్మలు ఒక ద్రాక్ష చెట్టుకు వచ్చింది, అది చిగురించి పూలు పూసి కాపు కాసింది. అయితే ఆ ద్రాక్ష పండు తీసుకొని నేను రాజు దగ్గర నిలబడినప్పుడు ఆయన నా దగ్గర తీసుకుంటున్నాడు అని ఆ యొక్క వాక్యాన్ని, దాని యొక్క అర్థమును యోసేపు చక్కగా చెప్పినాడు. అయితే 3 రోజుల దినం తర్వాత రాజు నిన్ను ఇక్కడ ప్రెజర్ నుంచి పిలిపించి తన సేవలో తిరిగి నిన్ను పెట్టుకుంటాడని సెలవిచ్చాడు. అలాగనే ఆ బట్లర్ కూడా, ఆ యొక్క వంటవాడు కూడా, నేను ఒక కళ కంటిని ఆ 3 ఆ యొక్క బాస్కెట్స్లో చూస్తే మంచి గోధుమలు ఆ యొక్క బ్రెడ్ ఉంటున్నది. అయితే పైనుండే ఆ యొక్క లోఫ్ బ్రెడ్ను చూసి ఆ యొక్క అప్పంను పక్షులు వాలి తినివేస్తున్నాయి అని చెప్పినప్పుడు ఆయన అంటున్నాడు, 3 దినముల తర్వాత నీ తల నీలో నుండి తీసివేయబడుతుంది, అంటే ఆయన నిన్ను ఉరి వేసేస్తాడని చెప్తున్నాడు. ఆ 2 కూడా జరిగిపోయినాయి. కాబట్టి ఈ మాటలన్నీ కూడా యోసేపు చేసిన కార్యాలు రాజు చెవులకి, ఫరో చెవులకు వినబడింది కనుక పిలిపించాడు అనమాట. అయితే కళ భావం తెలుపుతున్నాడు. అందుకు యోసేపు కనిన కళ ఒకటే, దేవుడు తాను చేయబోయేది సున్నంగా నీకు తెలియపరిచి ఉన్నాడు. ఫరోకు తెలియజేసాను, ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములు అని చెప్తున్నాడు. నీకు 2 కళ భావం కూడా ఒకటే. అయితే మంచి ఆవులు మీరు చూస్తున్నారు కదా, అది 7 సంవత్సరం. ఆ 7 మంచి వెన్నెల కూడా 7 సంవత్సరమే. కళ ఒకటే. వాటి తర్వాత చిక్కిపోయిన వికారమైన వచ్చిన 7 ఆవులు 7 సంవత్సరములు, తూర్పు గాలి చేత పోయిన 7 వెన్నులు కరువులే 7 సంవత్సరం. నేను ఫరోతో చెప్పు మాట ఇదే, దేవుడు తాను చేయబో చిన్నగా ఫరోకు చూపించెను, సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు చిచ్చున్నది. చూడండి, సమృద్ధిగా పంట పండబోయే 7 సంవత్సరములు ఐగిప్తులో రాబోతుంది. అటు తర్వాత మరి కరువుల కాలం 7 సంవత్సరములు వాటి తర్వాత వస్తుందన్నమాట. ఆ తర్వాత వచ్చినప్పుడు అప్పుడు ఐగిప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరోబడును. అంటే ఎప్పుడైతే సమృద్ధి ఉండిందో దాని తర్వాత రాబోయే కరువు కాలం 7 సంవత్సరం ఉంటున్నది. కాబట్టి ఎవరు కూడా ఆ యొక్క సమృద్ధిని గుర్తుపెట్టరు, అంతగా కరువు కాలము వచ్చిందనమాట. ఆ కరువు దేశమును పాడు చేయను అని చెప్తున్నాడు. దాని తర్వాత ఆ కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియపడక పోతుందన్నమాట. ఈ కార్యంలో దేవుని వలన నిర్ణయింపబడి ఉంటున్నది. ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును. అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపుగా కనబడను. కాబట్టి ఇది త్వరలో దేవుడు చేయబోతున్నాడు. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, ప్రకటన గ్రంథంలో శీఘ్రంలో జరగబోయే వాటిని గురించి ఆయన తెలియపరుచున్నాడు. అంటే త్వరలో జరగబోయే వాటి గురించి రాయమంటున్నాడు. ఆ పద్మాస్ దీపంలో యోహాను ఉండేటప్పుడు
త్వరలో జరగబోయే వాటిని నువ్వు రాయి అంటున్నాడు అనమాట. కాబట్టి అక్కడ కూడా మనం చూస్తాము 7 అనే సంఖ్య ఒక ప్రాముఖ్యమైన సంఖ్య. అక్కడ మనం చూస్తే ఏమంటున్నాడంటే యోహాను ఆ యొక్క పద్మాస్తీపంలో పంపివేయన పడిన తర్వాత దేవుని యొక్క స్వరాన్ని ఆయన వినగలిగినాడు. తను వెనక ఉండే ఒక బూర శబ్దం ఆయన వింటున్నాడు. అక్కడ ఆ మాట ఏం తెలుపుతుందంటే, అయితే 7 నక్షత్రాలను తన కుడి చేతులు పట్టుకొని 7 దీప స్తంభముల మధ్యలో తిరుగుచున్న దేవుడు సెలవిచ్చినది ఏమనగా అంటే మాట్లాడుచున్నాడు. 7 సంఘాలకు 7 దూతలు వార్తలు తీసుకొని వస్తారనే మాట చెప్తుంది. అంతేకాకుండా అల్ఫయు ఒమేఘయు నేనే అని సెలవిస్తున్నాడు. ఆదియు అందమై నేను ఉంటున్నాను, నేను మరణాన్ని జయించినాను, మరణాన్ని పాతాళపు చెవులు నా దగ్గర ఉంటున్నది అని, తాళపు చెవులు ఉంటున్నది అని సెలవిస్తున్నాడు. అంతేకాకుండా ఆయన చూచినప్పుడు ఆయన పడిపోతున్నాడు. అయితే ఆయన భయపడకము, ఈ మాటలు రాయమని సెలవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూచినప్పుడు ఆ యొక్క కరు కాలం 7 అనేది చాలా ప్రాముఖ్యం. ఆమోస్ గ్రంథంలో 8:11 చూచినట్లయితే రాబోయే కాలంలో ఆ కరువు ఒకటి రాబోతున్నది. అది అన్నపానం వలన వచ్చే కరువు కాదు, కానీ ఇక్కడ చూస్తున్నాం రాబో దినమందు దేశములో నేను క్షేమమును పుట్టించేదను, అది అన్నపానము లేక పోవుట చేత కలుగు క్షామం కాదు, కానీ యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామం అని ఉండును. ఇదే యెహోవా దేవుని మాటను ప్రజలు వినరనమాట. అటువంటి క్షామకాలం ఒకటి వస్తున్నది. కాబట్టి జనులు యెహోవా మాట వెదకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించురు, కానీ అది వారికి దొరకదు అంటున్నాడు. చూడండి, వన్స్ అపాన్ అ టైం ఇక్కడ మనం చూస్తే ఐగిప్తులో కరువు వస్తుంది అని యోసేపు ప్రకటిస్తున్నాడు. అయితే ఆమోస్ ఏమంటున్నాడంటే వాక్య కరువు ఒకటి రాబోతున్నది అంత్య దినములలో. అయితే బైబిల్ ఎక్కడన్నా దొరుకుతుందంటే మనం ఒక్కొక్కరు ఇప్పుడు 10 బైబిల్ 12 బైబిల్ ఇళ్లలో ఉంచున్నది. అయితే ఆ దినములలో బైబిల్ దొరకటం బగు అపూర్వంగా ఉంటుంది అనమాట. ఒక పేపర్ ముక్క దొరికితే మేలని అనుకుంటాం. అందుకే దావీదు ఏమంటున్నాడంటే 119:11 వచనంలో ఆయన సెలవిస్తున్నాడు, ఇదిగో నీ వాక్యాన్ని నా హృదయంలో దాచి ఉన్నాను, ఎందుకంటే నేను పాపం చేయకున్నట్లు నీ వాక్కును నా హృదయంలో దాచి ఉన్నానని దావీదు సెలవిస్తున్నాడు. కనుక మనము బహు జాగ్రత్త కలిగి హెచ్చరింపు కలిగి ఉండాలి. ఇక్కడ యోసేపు ఏమంటున్నాడంటే కల భావం చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఆయన మరి ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అయితే ఈ కార్యం దేవుని వలన నిర్ణయింపబడి ఉంటున్నది, అది త్వరలో జరుగుతుంది. కాబట్టి ఫరో వివేకం జ్ఞానం కలిగిన ఒక మనిషిని చూచుకొని ఐగిప్తు దేశం మీద అతన్ని నియమింపవలను యోసేపు చెప్తున్నాడు. ఫరో అట్లా చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పండు 7 సంవత్సరంలో ఐగిప్తు దేశం అంతటిలో 5వ భాగమును తీసుకొని ఒక పంటశాలలో దాన్ని పెట్టాల. అంటే ఏ ఊరికి చెందిన ఆ యొక్క ధాన్యాలు ఆ యొక్క ఊర్లోనే వాళ్ళు సేవ్ చేసి పెట్టాలని యోసేపు చెప్తున్నాడు. 5వ భాగంలో ఒక భాగము అక్కడ చేర్చి పెట్టాలి. ఈ పంట పండుచున్న 7 సంవత్సరం సమృద్ధి కాలంలో ఈ యొక్క కార్యమును చేయవలను చెప్తున్నాడు. కరు చేత ఈ దేశము నశించిపోకుండా ఆహారం ఐగుప్తు దేశములో రాబో కరు సంవత్సరములో 7 ఈ దేశమందు సంగరముగా ఉండునని ఫరోతో చెప్పారు. ఇప్పుడు ఎలాగైతే మనం చేర్చి పెడతామో ఆ కరు కాలంలో 7 సంవత్సరంలో ఇది సమృద్ధిగా ఐగుప్తులకి సరిపోతుంది అని చెప్తున్నాడు. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమైనదిగా ఆయన చూచినాడు అనమాట. అందుకు ఆయన ఏమంటున్నాడు, అతడు తన సేవకులను చూచి ఇద్దడు వలె దేవుని ఆత్మ పొందుకున్న మనుషుడు ఎవడైనా ఉంటున్నాడా అని ఆయన అడుగుతున్నాడు. మరియు ఫరో, దేవుడు ఇదంతా నీకు తెలియపరచును గనుక నీ వలె వివేజ్ఞానం కలవారు లేరు, నీవు నా ఇంటికి అధికారై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు, సింహాసనము విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడును ఉండుడని యోసేపుతో చెప్పాను. చూడండి, అటువంటి కాలంలో అమాయక కాలం, ఆ కాలంలో బైబిల్ లేదు, పరిశుద్ధాత్మ ఆయన నడిపింపు ఆయనకు అక్కడ ఉంటున్నది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం ఆయన వెళ్ళుచున్నాడు. తండ్రి అయిన ఆ యొక్క యాకోబు భక్తి, మరి ఆ తాత అయిన ఇస్సాకు భక్తి, ముత్తాత అయిన అబ్రహాం యొక్క విశ్వాసం, ఇవన్నీ కూడా యోసేపులో కూడుకునేది. ఈ దినము
ప్రజలు ఎలా ఉంటున్నారు చూడండి. మన యొక్క యవ్వనస్తులు వాళ్ళ యొక్క విశ్వాసం ఏ రీతిగా ఉంటున్నది. తిమోతికి రాస్తున్నాడు ఆయన, నీ నీ యొక్క విశ్వాసం నీ తల్లిలోనూ నీ యొక్క అవ్వలోనూ నువ్వు పొందుకున్నావు, ఆ యొక్క విశ్వాసంలో నువ్వు నిలిచి ఉండు తిమోతి అని పౌలు రాస్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ప్రజలందరికీ నేను నిన్ను అధికారిగా పెడుతున్నాను, అంతేకాకుండా చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నేను నియమించి ఉన్నానని చెప్తున్నాడు. అంతేకాకుండా తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపుకు తొడిగించును, మరి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి రెండవ రథంలో ఆయనను ఎక్కించను. అప్పుడు అందరు కూడా వందనం చెల్లిస్తూ ఆయనకు ముందు కేకలు వేసి వెళ్ళినారనమాట. అట్లు ఐగుప్తు దేశం అంతా అతన్ని నియమించాడు. అంతేకాకుండా మరియు ఆయన ఏమంటున్నాడు ఫరో యోసేపుతో, ఫరో నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అందటిలో ఏ మనుష్యుడును తన చేతినైనను కాలనైనను ఎత్తకూడదని చెప్పాను. అటువంటి విలువ ఇచ్చాడనమాట. హౌ డేర్ ఈ కెన్ స్టాండ్ బిఫోర్ ద కింగ్. ఫరో ఎదుట నిలబడగలిగిన జ్ఞానం కలిగిన ఒక వ్యక్తి అనమాట. అయితే ఎటువంటి జ్ఞానము ఆ దానియేలుకు యోసేపుకు కలిగిందంటే కళలు చెప్పగలిగారు, కళల యొక్క భావం చెప్పగలిగారు. అంటే దేవుని యొక్క ఆత్మ పొందుకున్న బిడ్డలుగా వాళ్ళు పరిగెత్తారు అనమాట. కాబట్టి ఈ దినము పౌలు మనతో కొన్ని మాటలు మాట్లాడుచున్నాడు. మొట్టమొదటిగా ఆ యొక్క యోసేపు కలిగిన అటువంటి జీవితం మీరు కూడా కలిగి ఉండుడి అంటున్నాడు. 37 ఆ అధ్యాయంలో చూస్తే 39లో అయితే దేవుని యొక్క ఆత్మ ఎల్లప్పుడూ ఆయనతో ఉంటున్నదని ఫరో చూడగలిగాడు. చూడండి, నౌ ద ఇజ్రాయెల్ లవ్డ్ జోసెఫ్ మోర్ దెన్ ఆల్ హిస్ చిల్డ్రన్ బికాస్ హి వాస్ 39లో మనం చూస్తాము. ఇక్కడ చూడండి, ద లార్డ్ వాస్ విత్ జోసెఫ్ అండ్ హీ వాస్ అ సక్సెస్ఫుల్ మ్యాన్ అండ్ హీ వాస్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ద ఈజిప్షియన్. ఆ యొక్క ఐగుప్తు అనే ఇంటిలో, ఆ యొక్క పొత్తిఫార్ ఇంటిలో ఆయన ఉండేటప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క జోసెఫ్తో పట్టి ఉంటున్నది. అండ్ హిస్ మాస్టర్ సా దట్ ద లార్డ్ వాస్ విత్ హిమ్ అండ్ దట్ ద లార్డ్ మేడ్ ఆల్ హీ డిడ్ టు ప్రాస్పర్ ఇన్ హిస్ హ్యాండ్. తన చేతితో ఏదైతే పని చేస్తున్నాడో అవన్నీ కూడా చక్కగా జరిగేటట్టు దేవుడు చూచుకున్నాడు అనమాట. సో జోసెఫ్ ఫౌండ్ ఫేవర్ ఇన్ హిస్ సైట్ అండ్ సర్వ్డ్ హిమ్. దెన్ హీ మేడ్ హిమ్ ఓవర్సియర్ ఆఫ్ హిస్ హౌస్ అండ్ ఆల్ దట్ హీ హ్యాడ్ ఈస్ పుట్ ఇన్ హిస్ హ్యాండ్. ఆ ఇంటికి కలిగిన సమస్తము యోసేపు కిందికి ఆయన తీసుకొని వచ్చినట్లు చూస్తాం. అంతేకాకుండా అటు తర్వాత ఆ ఇల్లు వెతికి దాటి ఆయన ప్రిజన్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా చూడండి 21:39 ఆది కాండము. బట్ ద లార్డ్ వాస్ విత్ జోసెఫ్ అండ్ షోడ్ హిమ్ మర్సీ అండ్ గేవ్ హిమ్ ఫేవర్ ఇన్ ద సైట్ ఆఫ్ ద కీపర్ ఆఫ్ ద ప్రిజన్. ఆ యొక్క చరచాల అధికారులు కూడా యోసేపుకు దయ చూపించారు. అండ్ ద కీపర్ ఆఫ్ ద ప్రిజన్ కమిటెడ్ టు జోసెఫ్స్ and all the prisoners who were in the prison whatever they did there it was is doing. అయితే అక్కడ ఉన్న అందరు ఖైదీలందరినీ కూడా యోసేపు చేతికి అప్పగించారనమాట. ఎందుకంటే యోసేపులో ఉన్న రెస్పాన్సిబిలిటీ, యోసేపులో ఉన్న యథార్థత, నీతి, న్యాయము, విశ్వాసము, పరిశుద్ధత, దేవుని యందలి భయము, భక్తి, అలాంటి ఒక వ్యక్తి అని వాళ్ళందరూ గుర్తుపట్టగలిగారనమాట. కాబట్టి అక్కడ కూడా ఆ యొక్క ప్రిజన్ అధికారి కూడా ఆయనను చక్కగా చూసుకున్నట్లు వాక్యం సెలవిస్తుంది. అయితే యోసేపుతో దేవుడు ఉన్నాడని ఆ అధికారి కూడా చూడగలిగాడు అనమాట. కాబట్టి యోసేపు జీవితంలో చూసుకొని తిమోతికి ఏం రాస్తున్నాడంటే మనకందరు కూడా అది లభిస్తుంది. ఇప్పుడు ఉన్న యవన బిడ్డలందరూ కూడా మొదటి తిమోతి 4:12 మనం చూస్తే, మీ యవనమును బట్టి ఎవడనూ నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. చూడండి, యవనస్తులు ఎట్లా ఉండాలంటే నిడారుగా ధైర్యంగా ఒకరిని ఫేస్ చేయగలిగే వాళ్ళుగా ఉండాలా. ఎప్పుడైతే వాళ్ళలో పాపం లేకుండా ఉండారో ఇటువంటి గుణ లక్షణాలు వాళ్ళు కలిగి ఉంటారనమాట. రాజుల ఎదుట నిలబడతారు. ఆత్మ పొందుకొని యోసేపు కలలు దానియేలు చెప్తున్నాడు, ఇదే అర్థము, దీని భావం ఇదే షూర్ అని చెప్తున్నాడు అనమాట. దానియేలు రాజుకు నెబుకద్నెజరు కల వచ్చినప్పుడు దానియేలు కూడా ఆ మాట పలికి కల ఇదే, దాని అర్థం కూడా ఇదే, ఇది సత్యం అని చెప్తున్నాడు. ఎంత కరెక్ట్గా వాళ్ళు మాట్లాడుతున్నారంటే
అంటే 3 రోజులు ప్రార్థనలో ఉండి దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఆ వాక్యం చెప్పగలుగుతారు. ఇది మన బిడ్డల విషయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఈ హెచ్చరిక యవన బిడ్డలకే కాకుండా ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఈ యొక్క మాటను దేవుడు ఒక సవాలుగా ఇస్తున్నాడు అన్నమాట. మనం అటువంటి యథార్థత, విశ్వాసము, ప్రేమ కలిగి ఉన్నామా దేవుని పట్ల, దేవుని కోసం వైరాగ్యంగా నిలబడగలుగుతామా ఒకసారి మనల్ని పరీక్ష చేసుకోవాలా. మళ్ళీ రెండవదిగా చూస్తే తిమోతి మళ్ళీ ఏమంటున్నాడంటే గివ్ గ్లోరీ టు గాడ్ నాట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇక్కడ మనం యోసేపు జీవితంలో చూస్తే ఈ యొక్క కలభావం నేను కాదు కానీ పరలోకం నుండి దేవుడే నాకు ఈ కార్యాన్ని బయలుపరుస్తున్నారు అని చెప్తున్నాడు. దే డోంట్ టేక్ ద క్రెడిట్ టు దెమ్సెల్వ్స్, ఎయిదర్ డానియల్ ఆర్ జోసెఫ్. ఆ యొక్క యోసేపు కానివ్వండి, దానియేల్ కానివ్వండి, ఆ యొక్క క్రెడిట్స్ను వాళ్ళు తీసుకోవడం లేదు. అందుకని మనం చూస్తాం అన్నమాట. ఆ మాట ఇక్కడ పలుకుతున్నాడు. 1 కొరింథీ 1:31 చూస్తే అతిశయించువాడు ప్రభునంతే అతిశయించవలను అని వ్రాయబడి ఉన్నది నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, ఆయన నీతియు, పరిశుద్ధతయు విమోచనముగా ఆయను. చూడండి, మన నీతి కాదు, మన న్యాయం కాదు, మన పవిత్రత కాదు, ఆయననే మనకు నీతి అయి ఉన్నాడు. కాబట్టి మనం అతిశయపడేవాడు ఎవడు కూడా దేవుని అందు అతిశయపడాలా. దేవుడు నాకు కృప చూపించాడు, దేవుడు నా ఇంటి వారిని ఆదరించాడు, దేవుడు నాకు ఇటువంటి కార్యంలో సఫలం చేశాడు, అన్ని కూడా దేవుని పట్టి గుడారం ఇలాగా ఉంటున్నదని దావీదు అతిశయపడ్డాడు. దేవునిలో మనం అతిశయపడాలా. మనము బాగు బలం గురించి కానీ, మన డబ్బు, హోదా, పలుకుపడి వాటిని గురించి అతిశయపడడం కాదు. కానీ యోసేపు కానివ్వండి, దానియేలు కానివ్వండి, దేవుని యందు వాళ్ళు అతిశయపడారు అనమాట. ఈ లోకంలో కూడా మనం అతిశయపడాలంటే కేవలం ఆయన కృపను బట్టి, ఆయన మన పైన చూపిస్తున్న ప్రేమను బట్టి మనము అతిశయపడాలని చెప్తున్నాడు. మూడవదిగా ఆయన ఒక సెల్ఫ్ కంట్రోల్, ఒక డిసిప్లిన్డ్ లైఫ్ యోసేపు జీవించాడు. చూడండి, ఎక్కడ కూడా తేడా లేదనమాట. హీ హెడ్ గాట్ అ విజన్. మొట్టమొదటిగా ఆ యొక్క వరి చూసినప్పుడు ఆయన కట్ట నిలువుగా ఉండింది. మరి ఆ యొక్క సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా ఆ యొక్క నక్షత్రానికి మొక్కుకున్నట్లు ఆయన దర్శనం చూచినప్పుడు ఆ దర్శనం నెరవేరేంత వరకు కూడా ఎంతో ఓపికగా ఆ బిడ్డ ఉన్నాడు అన్నమాట. మనం ఈ వాక్యాలన్నీ యోసేపులో చూచినప్పుడు ఎన్ని శోధనలు, గుంతలో వేయపడ్డాడు. కేవలం అన్నలకు పరామరించుటకు, వాళ్ళకు భోజనం ఇచ్చుటకు ఎంతో దూరం 10 రోజులు ఆ భోజనాన్ని మోసుకొని ఆయన అక్కడికి వచ్చినప్పుడు, వాళ్ళు అక్కడ ఆ పశువుల కాపరిగా ఉండేటప్పుడు వాళ్ళ దగ్గర తీసుకొచ్చినప్పుడు వాళ్ళు బాగా తిని వాన్ని కొట్టి ఆ యొక్క నీళ్ళేని గోతులో వేసేసారనమాట. అటు తర్వాత ఏసియాను ఎలాగ అమ్మి వేశారు, యోసేపును కూడా అమ్మి వేసినట్లు మనం చూస్తాము. పాత నిబంధనలో యోసేపు సాదృశ్యంగా ఉంటున్నాడు. కాబట్టి అమ్మి వేసిన తర్వాత కూడా ఆయన ప్రేమ తగ్గలేదన్నమాట. అయితే ఆ యొక్క పొత్తిపారి ఇంటిలో కూడా తను ఎంతో పవిత్రంగా తన యొక్క టెంప్టేషన్ అంతా కూడా ఓవర్కమ్ చేసినట్లు వాక్యం సెలవిస్తుంది. ఇంత గొప్ప నేరం చేసి నేను దేవుని ఎదుట ఎలా నిలబడగలుగుతానని యోసేపు మాట ఇస్తున్నాడు. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే 1 కొరింథీ 9:25 చూస్తే, మరియు పంద్యమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయమందు మిదముగా ఉండువారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మిద్దముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాళ్ళని వలె పరిగెత్తవాడేవాను కాదు, గాలిని కొట్టినట్లు నేను పోరాడటం లేదు. కానీ ఒకవేళ ఇతరులు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడైపోదును ఏమో అని నా శరీరమును నలగొట్టుచున్నానని లోబర్చుకుంటున్నానని సెలవిస్తున్నాడు. చూడండి, ఆ యొక్క పౌల్ మనకు ఎక్స్ప్లెయిన్ చేసిన వేర్ ఆల్ ఇన్ ద రన్నింగ్ రేస్, పరుగు పందెంలో మనం ఉన్నాం. అయితే ఈ లోకంలో మనకు గిఫ్ట్, షీల్డ్ అవన్నీ కూడా ఇవ్వబడతాయి. అయితే ఈ పరుగు పందెంలో ఆ యొక్క షీల్డ్ను పొందుకునే దానిగాను మనం పరిగెత్తున్నాం. అయితే రాబోయే యుగంలో యుగములకు ఆ యొక్క మహిమను మనం పొందుకోవాలంటే ఎటువంటి మనసు కలిగి మనం పరిగెత్తాలా, ఆ కిరీటం పొందుకోవాలంటే పౌలు సెలవిస్తున్నాడు. చూడండి, నేను పరిగెత్తుచున్నాను. ఎలాగ పరిగెత్తుచున్నాను? ఇతరులు నా గురించి నా యొక్క మాటను బట్టి, నా యొక్క నడవడికను బట్టి నేను భ్రష్టుపడిపోతానో ఏమో అని నా శరీరాన్ని నలగగొట్టుకుంటున్నాను అంటున్నాడు పౌలు. అంటే శరీరాన్ని నలగగొట్టడం అంటే ఏంటి? కను చూపు మంచిగా ఉండాలా? నా చూపు దేన్ని చూస్తుంది? నా చూపు పరిశుద్ధంగా ఉంటున్నదా? యోబు చెప్తున్నాడు, నా యొక్క కన్నులతో నేను దేవునితో నిబంధన చేసుకున్నాను, నా కన్నులు దేవుని కోసం సమర్పించుకున్నాను, అపవిత్రతను నేను చూడను అంటున్నాడు. యోసేపు కూడా ఇంత గొప్ప నేరం చేసి దేవుని ఎదుట నేను ఎలా నిలబడగలుగుతానని యోసేపు తన శరీరాన్ని నల్లగొట్టుకున్నాడు.
ఆ రీతిగా నేను చూస్తే మనం కూడా మన ప్రతి అవయవాన్ని క్రీస్తులో చెరపట్టాలన్నమాట. అప్పుడే మన యొక్క పరుగు పందెము కడపటికి దేవుని యొక్క కిరీటాన్ని పొందుకునేటట్టు మనం పరిగెత్తగలుగుతామని వాక్యం సెలవిస్తుంది. అదే శరీరాన్ని నలగొట్టుగా కొట్టాల. రోమా పత్రికలో మనం చూస్తే 12:1 సజీవ యాగంగా నేను నా శరీరాన్ని సమర్పించుకుంటున్నాను అంటున్నాడు. ఈ లోకంలో ఏమి తిందుమా ఏమి తాగదుమా అని మనం అనుకొని లోకం తట్టే ఆలోచన చేయకుండా నేత్రాశ, శరీరాశ, ఈ యొక్క జీవపు డంబం ఇవన్నీ కూడా జయించి శరీరాన్ని నలగట్టుకొని పరుగు పందెంలో ఏ రీతిగా ఆ యొక్క బహుమానం పొందినట్లు పరిగెత్తుచున్నారో ఆ రీతిగా మనం పరిగెత్తాలని పౌలు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ మళ్ళా మనం యోసేపును చూస్తే ఆయన దేవుని ఆత్మ పొందిన వాడై అక్కడ వెళ్ళుచున్నాడు అనమాట. దర్శనం కలిగిన వాడై దేవుని ఆత్మ పొందిన వాడు ఆయన ఉంటున్నాడు. ఆయన చేసినదంతా సఫలమవుతుంది. అయితే పౌలు మనకేం హెచ్చరిస్తున్నాడు? 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికి తన ఆత్మను మనకి ఇవ్వలేదు. ఈ కాలంలో మనము ఎటువంటి ఆత్మ పొందుకున్నాం? ఆ కాలంలో యోసేపు పోయి నిలబడి వాక్యం చెప్పినప్పుడు వాళ్ళ వాక్యం సత్యమని అధిపతులు, యాజకులు అందరూ సమకూడి దాన్ని అంగీకరించారు. 5వ భాగం అందరూ చెల్లించి ఆ యొక్క ధాన్యాలంతా కూడా కొట్టులోకి నింపుకున్నారనమాట. ఆ మాటకు అంత విలువ ఉండింది. ఈ దినము మన యొక్క జీవితంలో మనం ఎలాగ ఉంటున్నాం ఒకసారి స్వపరీక్ష మనము చేసుకోవాలా. మన యొక్క ఆత్మలో పిరికితనం ఉంటున్నదా, లేకుంటే దేవుని ఆత్మ కలిగి మనం మాట్లాడగలుగుతామా ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలా అనమాట. మరి ఇంకా చూస్తే యోసేపు జీవితంలో ఆయన ఈ వాస్ ఫోకస్డ్ ఆన్ ద డ్రీమ్స్ అనమాట. తనకి ఏదైతే కలిగిందో దర్శనం దాని మీద ఫోకస్ చేశాడు. ఇక్కడ 2 తిమోతి 2:4 చూస్తే సైనికులు ఎవరు యుద్ధమునకు పోనప్పుడు దండులో చేర్చుకొని వాణిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొన్నాడు. చూడండి, ఒక సైనికుని అమర్చుకున్నాడు తన కింద అంటే ఆయన కోసం ఈయన పోయి యుద్ధం చేయాల. కాబట్టి ఎవడైతే తనల్ని ఏర్పాటు చేసుకున్నాడో వానికి నమ్మకంగా ఈ సైనికుడు పోరాడాల. మనం కూడా మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవునికి మంచి సైనికుడు వలె మనం పోరాడాల. హౌ డిసిప్లిన్ లైఫ్ వాస్ దేర్ జోసెఫ్ లైఫ్ మనం చూస్తాం. ఆ యవనస్తుడు ఎవరు కూడా నేర్పించలే. అన్య భూమిలో ఐగిప్తులో ఒక ఫరాయి భూమిలో చిన్న యవనస్తుడు 13 ఏళ్ల వయసులో యోసేపు వెళ్ళాడు. 17 సంవత్సరం వాళ్ళ తండ్రికి యోసేపుకు ఎడబాటు ఉంటున్నది. 30 సంవత్సరంలోనే యోసేపు యాకోబును చూడగలిగాడు, తన తండ్రిను. అంతవరకు ఒక యవనస్తుడు తన దారిను తను చెక్క పెట్టుకున్నాడు. సచ్ వాస్ హిస్ డిసిప్లిన్ లైఫ్. మరి నా యొక్క జీవితం ఎలాగ ఉంటున్నది? ఇటువంటి సైనికుల వలె మనం పోరాడుతున్నామా? అంతకుముందు పౌలు చెప్తున్నాడు, ఒక పరుగు పందెంలో ఎలాగ పరిగెత్తున్నావో అలాగ పరిగెత్తున్నాడు. ఇక్కడ చూస్తే ఒక సైనికుల వలె పరిగెత్తనంటున్నాడు. మరి ఇంకొక మాట కూడా సెలవిస్తున్నాడు పౌలు 2 తిమోతి 2:2 చూస్తే నీవు యవన ఇచ్చల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము వెంటాడుము. యవన ఇచ్చల నుంచి పారిపోని చెప్తున్నాడు తిమోతికి. అంతేకాకుండా నీతిని, ప్రార్థన జీవితం, విశ్వాసం, సమాధానం, ప్రేమ ఇవన్నీ పొందుకొని ఉండుమని పౌలు తిమోతికి హెచ్చరిస్తున్నాడు. యోసేపు జీవితంలో చూస్తే యవన ఇచ్చకు పారిపోయాడు అనమాట బిడ్డ ఫరో ఇంటిలో. అది మనకు తెలిసిన సన్నివేశం. కాబట్టి యోసేపును మనం మాదిరిగా ఉంచుకుందాం. మరి ఆ గృహ నిర్వాణిగా కూడా చక్కగా ఆయన నివర్తించాడు. చూడండి, ఆ యొక్క ప్రిజన్లో ఉండేటప్పుడు కూడా ఆ యొక్క యోసేపు జీవితాన్ని ఆ యొక్క జైలు కీపర్ చూచినప్పుడు జైలు ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించాడు. అందుకు పౌలు ఏమంటున్నాడంటే మొదటి కొన్ని 4 మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. సపోజ్ దట్ వర్క్ హస్ బీన్ అలాటెడ్ టు యూ, యూ నీడ్ టు బీ ఫెయిత్ఫుల్ అండ్ రెస్పాన్సిబుల్. దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నాడు. ఆ యొక్క జైలర్లో చూసినప్పుడు వాడు ఇద్దరు వచ్చినప్పుడు వాళ్ళిద్దరికి కళల భావం చెప్పాడు. ఏ కళ వచ్చిందో దాని ప్రకారం వాడు చెప్పినట్లే, యోసేపు చెప్పినట్లే వాళ్ళకి జరిగిందనమాట. మరి జైల్లో కూడా మంచి పేరు పొందుకున్నాడు ఆ బిడ్డ. అయితే అంతేకాకుండా ఆ కరువు కాలంలో కూడా యోసేపు ఆ యొక్క ధాన్యాల్ని అందరికి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకొని ఫరో ఇంటికి దాన్ని చక్కగా చేర్చాడు. అటువంటి రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా, యూత్గా ఈ కాలంలో వాళ్ళు ఉండారా ఒకసారి ప్రశ్న వేసుకోవాలన్నమాట. అయితే అంతేకాకుండా కడపటిగా మనం చూస్తే యోసేపు జీవితము కరుకాలం అంతటికి ఎలాగ ధాన్యం సమకూర్చాడో అలాగనే ఆత్మీయ జీవితంలో
వాక్య కరు రాబోతున్నదని మనం కూడా ఎరిగి వాక్యాన్ని హృదయంలో నింపుకోవాలా. ఇక్కడ చూడండి, 1 తిమోతి 6:19 రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్యక్రియలను అనుదినము గలవారును మనము ఉండవలసినదిగా మనల్ని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అజ్ఞాని వల్లనే కాకుండా జ్ఞానుల వల్లనే మీరు ఉండండి అని చెప్తున్నాడు అనమాట. అంతేకాకుండా దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయకుండా సద్వినియోగము చేసుకొనిచ్చు అజ్ఞానుల వల్లనే కాక జ్ఞానుల వల్లే ఉండవలను హెచ్చరిస్తున్నాడు అనమాట. క్రీస్తు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమ అనుభవించు తిమోతికి రాస్తున్నాడు. అంతేకాదు, శ్రమలందు ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను, నిరీక్ష కలగజేసి ఎరిగి శ్రమలందు అతిశయపడము, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపడనీయదు అని ఒక సపోర్టివ్ స్టేట్మెంట్ తిమోతికి పౌలు రాస్తున్నాడు. కాబట్టి యోసేపు జీవితం మనకు మాదిరిగా ఉంటున్నది. ఇక్కడ కొత్త నిబంధనలో చూస్తే పౌలు తిమోతికి ఇవన్నీ కూడా హెచ్చరికగా రాస్తున్నాడు. కాబట్టి ఈ కాలంలో జీవిస్తున్న ప్రతి ఒక్క యవన బిడ్డలు కూడా ఈ మాట వినేటప్పుడు యోసేపు జీవితం లాగా అంచెలుగా దేవుడు ఆయనను ఎలాగ పైకి తీసుకొని వెళ్ళాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలా. దెర్ వర్ నో గైడెన్స్, ఆయనకి ఎవ్వరు లేరు, తోడెవ్వరు లేరు. ఇంకొక భాషలు, హెబ్రీ భాష మాట్లాడే ఇంకొకడు లేదనమాట. అన్య దేశంలో ఐగిప్తులో ఆయన ఒక్కడే దేవునితో సంచారం చేస్తూ ఆ యొక్క ఫరో ఇంటిలో మంచి పేరు పొందుకున్నాడు, ఆ యొక్క జైల్లో మంచి పేరు పొందుకున్నాడు, మరి ఫరో ఇంటి వారందరిలో మంచి పేరు పొందుకున్నాడు. తన అన్నదమ్ములు తిరిగి వచ్చినప్పుడు కూడా క్షమాహృదయంతో వాళ్ళని దగ్గరికి తీసుకున్నాడు. అటువంటి యవ్వన జీవితము మన యవ్వన బిడ్డలు కూడా కలిగి ఉండాలని పౌలు మనల్ని హెచ్చరిస్తున్నాడు. యవన ఇచ్చల నుండి మీరు పారిపోండి, మీ యవన వయసులో దేవుని నమ్ముకోండి, రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా ఉండండి, మంచి సైనికులుగా పోరాడండి, మంచి పరుగు పందెం పరిగెత్తండి అని అన్ని విధముల పౌలు ఇప్పుడు ఉన్న యవనస్తులను హెచ్చరిస్తున్నాడు. అయితే ప్రసంగి గ్రంథం ఒక మాట సెలవిస్తుంది, యవనుడా నీ యవన కాలంలో తినుము త్రాగుము, అయితే వీటి అన్నిటిని బట్టి నువ్వు తీర్పులోకి వస్తావని వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్యం వినిచిన ప్రియ బిడ్డ, నువ్వు ఒకవేళ యవనస్తుడైతే దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు. కాబట్టి నీ యవనాన్ని దేవునికి ఇస్తే దేవుడు నిన్ను గొప్పగా వాడుతాడు. దర్శనం కలిగి లోకంలో నువ్వు పరిగెత్తాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, నీ స్వరాన్ని ప్రభా బిడ్డలకు వినిపించావు నాయన, నీకు స్తోత్రం. భయంకరమైన ఈ లోకంలో అల్లకల్లోలంగా ప్రభా యవనస్తులు ప్రభా యవనులు నాయన వాళ్ళు ఇష్టానుసారంగా నాయన అడవి గాడిదల వల్లే ప్రభా పరిగెడుతుండగా అయా నీ స్వరం వినిపించు. ఇదిగో బిల్లీ గ్రహాంకు నీ స్వరాన్ని వినిపించావు, ఓరల్ రాబర్ట్స్కు నీ స్వరాన్ని వినిపించావు, విలియం కేరీకి నువ్వు వినిపించావు ప్రభా, హైడస్ కడర్కు వినిపించావు. ఇదిగో యోసేపుకు వినిపించి గొప్ప నాయకుడుగా యవన వయసులో నీకోసరం ప్రభా అన్ని పాపములను వదులుకొని నాయన పరిశుద్ధంగా నిలబడగలిగాడు నాయన. అయితే పౌలు సెలవిస్తున్నాడు, అయా పరుగు పంతంలో నువ్వు ఉంటున్నాం, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మమ్మల్ని ఆవరిస్తుండగా యేసు వైపు చూస్తూ ప్రభా మేము పరిగెత్తుటకు మాకు సహాయం చేయమని అడుగుచిన ప్రతి యవన బిడ్డతో మాట్లాడండి. అయా ఈ లోకం శాశ్వతం కాదు, అశాశ్వతం ప్రభా. కాబట్టి నువ్వు రాబోతున్నావు అయా, ప్రతివాని క్రియ చెప్పున నువ్వు ఇచ్చే బహుమానం నీ ఎదుట ఉంటున్నదని విశ్వసించి ప్రతి ఒక్క బిడ్డ కూడా నిన్ను హత్తుకొని జీవించే భాగ్యం దయచండి. పరిశుద్ధాన్ని కాపాడుటకు సహాయం చేయండి. లోకం స్వరం వినకున్నా ప్రభా నీ స్వరం వినుటకు ప్రతి యవనస్తునికి మీరు సహాయం చేయమని అడుగుచిన ఈ వాక్యాన్ని వినిచిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి ప్రభా వాళ్ళ హృదయాన్ని నైనా నీ వైపు మళ్లించుమని ఈ కొద్ది మాటలను యేసయ్య పరిశుద్ధమైన పాదములకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.